హాయ్ అండి. ఈరోజు మనం తయారు చేసుకునేది సేమియా ఉప్మా. చూద్దామండి ఎలా వండుకోవాలో ఒకసారి మనం చూడండి. ఫస్ట్ గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని అందులో పోపులు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, టమాటా అవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. చిన్న అల్లం ముక్క ఇవి వేగుతున్నాయి కదండి. తర్వాత అవి వేసుకోవచ్చు. వేగినాయండి ఇవి చూడండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి ముక్కలు చిటపట్లాడుతున్నాయండి. తర్వాత అల్లం ముక్కలు వేసుకుందామండి. ఇందులో అల్లం ముక్కలు వేసుకుంటే దాన్ని టేస్టే వేరండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవచ్చు. వేగినాయి కదండి చూడండి. కరివేపాకు వేగింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలు వేసుకోవచ్చు. ఇవి కూడా కొద్దిగా వేగాలండి. కొద్దిగా వేగినాయండి, ఇంకొద్దిగా వేగాలి. అప్పుడు టమాటా ముక్కలు కూడా 2 కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఇవి కొద్దిగా వేగాక అవి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఆ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా అవి వేగాక అప్పుడు తర్వాత వేసుకుందామండి. ఇవి చూడండి, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. మా ఇంట్లో పల్లీలు ఇష్టపడరండి, అందుకని ఇందులో పల్లీలు వేయలేదండి. మీరు కావాలితే పల్లీలు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, పైకి నూనె వచ్చింది కదండి, అలా వస్తే వేగినట్టే. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకోవచ్చు. ఒక గ్లాసు సేమియాలకి 3 గ్లాసులు నీళ్ళండి. ఈలోగా వేరే ప్యాన్ మీద స్టవ్ మీద పెట్టి సేమియాలు వేపుకోవచ్చండి. ఇవి బాగా వేపుకుందామండి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఇవి మరుగుతున్నాయి చూడండి. ఈ మరిగే దాంట్లో బాగా దోరగా ఎగినాయి కదండి, సేమియాలు వేసుకోవచ్చు. ఒకసారి తిప్పుకుందామండి. అలా తిప్పుకొని ఒక 10 నిమిషాలు అలా ఉడకనిద్దామండి. చూడండి, కొంచెం దగ్గర పడింది, ఇంకొంచెం దగ్గర పడాలి. చూడండి, దగ్గర పడిపోయింది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఒక 5 నిమిషాలండి. ఒక 5 నిమిషాల నుండి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, రెడీ అయిపోయిందండి సేమియా ఉప్మా. ఇలా చూడండి, ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా. చూడండి.